రాజధాని రైతులకి, ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా యువతకి గుడ్ న్యూస్. మల్లవల్లి పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన మొదటి సంస్థ అశోక్ లైలాండ్కి సంబంధించిన బస్ బాడీ బిల్డింగ్ సంస్థ ఈ నెల 19వ తేదీ ఓపెన్ కాబోతోంది. 2018లోనే ఆ సంస్థకి 75 ఎకరాలు కేటాయించారు. దాదాపుగా 600 మందికి ఉపాధి కల్పించేందుకు 250 కోట్ల రూపాయలతో బాడీ బిల్డింగ్కి సంబంధించిన యూనిట్ అక్కడ ఏర్పాటు చేసేందుకు అశోక్ లైలాండ్ ముందుకు వచ్చింది. ఎప్పుడైతే 2019లో తుగ్లక్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ వెంటనే పారిశ్రామిక రాయితీలన్నీ రద్దు చేయడంతో అశోక్ లైలాండ్కి ఆ పరిశ్రమకి వెళ్లే దారిని కూడా మూసివేశారు. దాంతో అప్పటికే 120 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ కూడా పనులు ఆపేసి వెళ్ళిపోయింది. ఇక 2024లో కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే రంగంలో దిగారు. అప్పటికే పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి ఇక ఆ పరిశ్రమను పూర్తి చేశారు 6 నెలల్లోనే. 19వ తేదీ మంత్రి నారా లోకేష్ ఆ పరిశ్రమను ఓపెన్ చేయబోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల ప్రారంభోత్సవాలు మొదలయ్యాయి. ఇక అనకాపల్లి సమీపంలో కూడా మిట్టల్ 1,50,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టబోతున్నారు. అలాంటి పరిశ్రమలు ఒక్క 4-5 వచ్చినా కూడా రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోయింది. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని నమ్ముకునే పరిస్థితి లేదు కాబట్టి 90% మంది యువత పరిశ్రమలు, సేవా రంగం మీద ఆధారపడాల్సి ఉంటుంది. అందువల్ల పారిశ్రమలు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఉన్నత చదువులు చదువుకున్న వారు విదేశాలకు వెళ్తారు, బెంగళూరు ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ ఐటీఐలు, పాలిటెక్నిక్లు ఇలాంటి కోర్సులు చేసిన వారికి రాష్ట్రంలోనే ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయా కంపెనీలతో టైఅప్ అయి 6 నెలల పాటు కంపెనీల్లో వర్క్ ఫోర్స్లో పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్థ అతి భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాబోతా ఉంది. ఇప్పటికే వారు అనువైన ప్రాంతాల కోసం పరిశీలిస్తున్నారు. ఆ భారీ పెట్టుబడి ఏంటి, వారు ఎక్కడ పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు అనే వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం.